పులివెందులలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరిపారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అన్నారు. తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చేరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలను తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ లేట్కి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు. పులివెందుల ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంట ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా సిగ్గుమాలిన కథనాలను ప్రచురించిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓటింగ్ తో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా చేసుకున్న ఈ ఎన్నికలను అసలు ఎన్నికలు అని అంటారని ప్రశ్నించారు. ఇవాళ జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది.
జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది. అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ 71వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజా సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యమని గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. విశాఖ గాజువాక 71వ వార్డు వైసీపీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. సూపర్ 6 హామీల పథకాలను ప్రజలకు చెప్పి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో ఉందని అన్నారు. ఇచ్చిన ఏ హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. అనంతరం 71వ వార్డులో జనసేన నుంచి 100 మందికి పైగా వైసీపీ పార్టీలోకి చేరారు. దేవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మల్లా రవికుమార్, బొండా సూరిబాబు, బొండా అప్పారావు, వర్మ, ఎం విజయ్ కుమార్, కల్పన, ఎలుగుబంటి జగదీష్, వంగపండు సుకుమార్, ఎస్ శంకర్రావు, సురేష్, వినయ్, సతీష్, సరిగడం సతీష్, పూడి సత్యబాబు, రాధ, పా రాధ, మల్లా కుమారి, బీసెట్టి లక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్డులో గడప గడప కార్యక్రమం దేనికంటే ముఖ్య కార్యక్రమం బాబు మోసం కార్యక్రమంలోని రాష్ట్రం అంతా కూడా చాలా మంది ప్రజలందరూ మోసపోయి ఈ రోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న గారి కంటే మితంగా పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ చాలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంత మోసం కాదు. ఈ రోజు కొత్త పెన్షన్లు అని చెప్పి కూడా రిలీజ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్లు కాదు, భర్తలు చచ్చిపోయి ఇప్పుడు 1.5 కాలం అవుతే, 8 నెలలు, 6 నెలలు అయిన కాలానికి ఇప్పుడు మళ్ళీ ఆ భార్యకి ఇవ్వడం కూడా అది కొత్త పెన్షన్ అని చెప్పి డప్పేస్తున్నారు. అది కూడా వార్డులోకి మేము వెళ్తుంటే అది కొత్త పెన్షన్ అని చెప్పి టీడీపీ లీడర్లు చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ అది కొత్త పథకం కాదు, ఇది మా భర్త చచ్చిపోయింది మాకు భార్యకి ఇస్తున్నారని చెప్పి ఆ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు. అంటే 1 కాలం ఆ మహిళకి పెన్షన్ రూపాన్ని చూస్తే 1.5 ఈ అమౌంట్ అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 1500 అని చెప్పి బాబు గారు చెప్పారు. అప్పుడు హామీలు 1, 2 కాదు, అమ్మఒడి అన్నారు. ఈ రోజు అమ్మఒడి అన్న పోయి మనకేమో పథకాలు చెయ్యోతని, కాపు నేస్తమని, బోల్డ్ ఇస్త్రీ పెట్టి సాకల వాళ్ళకి అందరికీ కూడా 15,000 మనకి జగనన్న గారు అప్పుడు ఇచ్చేవారు. ఎందుకని ఆ జగనన్న గారు పుణ్యమా అని ఇప్పుడు అందరూ పేదవాళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి చేస్తారు అని అనేసి హామీలన్నీ కూడా ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు కదా, గెలిపించుకుంటే మంచి చేస్తారని అనుకున్నారు.
ఇప్పుడు వాళ్ళే నెట్టు నోరు కొట్టుకుంటున్నారు. డోర్ టు డోర్ చేస్తే ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు అలాంటి దృశ్యం మనం చూస్తున్నామంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మా జగనన్న ఉంటేనే మాకు బాగుంటది అని చెప్పి ప్రతి ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో జగనన్నే గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం, ఈ సందర్భంగా 70 ఓట్లో భారీగా కార్యకర్తలు అందరూ కూడా మంచి సపోర్ట్ తో మమ్మల్ని ముందడుగేసి నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గాజువాక నియోజకవర్గంలో 71వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మరి గౌరవ గాజువాక నియోజక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గారు తిప్పల దేవన్ రెడ్డి గారు, అలాగే 73 కార్పొరేటర్ భూపతి సుజాత, మల్ల రవి అందరి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా కలిసి గడప గడపకి ఇలా శ్రీనగర్ లో స్టార్ట్ చేశాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ బుధవారం తెలిపారు. రాగల 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాలలో, 4వ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 3 రోజులు మరలా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఉన్నది. తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 40 రోజుల్లో 1,08,000 మంది కార్యకర్తల ద్వారా 1.20 కోట్లను సందర్శించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధి, ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు వివరించారు. పూర్తిగా వారు దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మరి వెళ్ళడం జరిగింది. దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గారు కూడా ఉన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది.
ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెంట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,000 ఇల్లుని క్షమించాలి 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే 1,53,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్నిలో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులుంటే 1,20,00,000 ఇల్లులు మా క్యాడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే మా జాతీయ